నీ డ్రామాలు అందరికీ అర్థమైనాయి. ఒక్క పరిశ్రమ తెచ్చిన పాపం లేదు. శారదాపేటలు, ఇంకో పేటాలు ఇటువంటివో లేకపోతే అందరి స్థలాలు ఆక్రమించుకుని నీ సొంత డబ్బులతో చేసుకోవడం ఇటువంటివి చేసావు కాబట్టి ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. మమ్మల్ని వాళ్ళు ఆదేశిస్తున్నారు. మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఎన్ఆర్ఐలకి ముఖ్యంగా మరొక్కసారి చెబుతున్నా, మీరెవ్వరూ అధైర్యపడొద్దు. మీరు ఈ ప్రాంతం అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు. మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి జాగ్రత్తగా సంపాదించుకొని మీరు వాళ్ళు అక్కడి నుంచి పెట్టుబడులు, అక్కడ కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్దాం అనుకునే వ్యక్తులు. మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కబడ్దార్, అటువంటి ఇబ్బంది చేసే ఏ వ్యక్తినైనా నేను పర్సనల్గాను తీసుకుంటాను. మా ప్రభుత్వం కూడా ఎవరిని ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే వాళ్ళని ఎవరిని వదలదు. తప్పకుండా పెట్టుబడిదారులు, ఎన్ఆర్ఐలే కాదు పెట్టుబడిదారులు అందరినీ ఆహ్వానిస్తున్నాం.